అంతా ఎవరిచ్చారు? ఆ భగవంతుడు ఇచ్చాడు. అన్నీ ఏర్పాటు చేశాడు. పంచభక్ష్య పరమాన్నాలు ఏర్పాటు చేశాడు మనకు. మనమేమో అనుభవిస్తూ ఆ ఇచ్చిన వాడెవడు అనేది ఆలోచించడం మానేశాం. ఇది చాలా ద్రోహం, ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. కాబట్టి అందుకనే ఆయన ఏమన్నారు? కరుణాంబుధి. కరుణ, సముద్రం అంతటి కరుణ కలిగినటువంటి వాడు. సముద్రంలో జలం ఎంత ఉంది అనేది ఎవరైనా లెక్కబెట్టి చెప్పగలరా? అట్లాగే ఆ పరమాత్మునిలో కరుణ అనేటువంటిది అనంతంగా ఉంది. మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కావాలి, పీల్చుకునే గాలి, వదిలే గాలి, ఈ రెండు ఉంటే కానీ జీవించటం అనేది లేదు. ఏర్పాటు చేశాడు. గాలి కొనుక్కోమన్నారా ఎవరన్నా? తక్కిన పదార్థాలు బియ్యము మొదలైనవి కొనుక్కున్నట్టుగా గాలిని కొనుక్కుంటున్నామా? అగ్నిని కొనుక్కుంటున్నామా? కొనుక్కుంటున్నాం అనుకోండి. ఇప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి అన్నీ సిద్ధం చేసి పెట్టి ఉంచారు. భగవంతుడు అన్ని ఏర్పాట్లు చేశాడు. ఏది కావాలంటే అదంతా చేశాడు. అందుకనే భగవంతుడు ఒక అత్యద్భుతమైనటువంటి కల్పవృక్షము. మన మనస్సులో కల్పం అంటే సంకల్పం. కల్పం వచ్చేటప్పటికి, సంకల్పం వచ్చేటప్పటికి పదార్థం అక్కడ సిద్ధంగా ఉంటుంది. అన్నీ అందరికీ అట్టా లేవు కదండి అంటే, అన్నీ అందరికీ అట్టా లేకపోవటానికి ఆయన కారణం కాదు, మన కర్మ కారణం. అది గమనించాలి మనం. ఏమండి, ఒక తండ్రికి తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లలు, ఒకడు పరమ దరిద్రుడైనాడు, ఇంకొకడు పరమ భాగ్యవంతుడైనాడు అని అంటే దానికి కారణం ఏమిటి? వాడి పూర్వజన్మ కర్మ ఫలితం. అది గమనించాలి మనం. అది లేకుండా ఇది చాలా ద్రోహం అండి, భగవంతుడు అనేవాడు ఇట్లా పక్షపాతం ఉండకూడదండి అని అంటే, భగవంతుడికి పక్షపాతం లేదు. నువ్వు చేసుకున్నటువంటి దానికి నీవే అనుభవిస్తున్నావు. భవతి భిక్షాందేహి అంటూ వచ్చాడు ఒకడు ఇంట్లోకి. ఆ గృహస్థు మంచి తత్వం తెలిసినటువంటి వాడు. చక్కగా కూర్చుని ఒత్తులు చేసుకుంటూ, లేకపోతే యజ్ఞోపవీతం తయారు చేసుకుంటూ అలా ఒకసారి చూసి, 3 జన్మల దరిద్రుడు వచ్చాడు, ముష్టి వేయవే అని భార్యకు చెప్పాడు. 3 జన్మల దరిద్రుడు వచ్చాడు అని అన్నాడు. ఈ అడుక్కునేవాడికి కోపం వచ్చింది. ఏమయ్యా, నన్ను 3 జన్మల దరిద్రుడు అంటావు, నీకు ఎట్ట తెలుసు? నేను ఎందుకు 3 జన్మల దరిద్రుడిని అయినాను అని అంటే, అయినా చెబుతా విను. నువ్వు పూర్వజన్మలో ఎవరికి ఏం పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? దరిద్రుడి. అందుకని ఇప్పుడు నీకు ఏమీ దొరకటం లేదు. అందుకనే తెలుగులో సామెత ఉంది, వాడు పెట్టి పుట్టాడండి, ఇతరులకు ఇంత పెట్టినందువల్ల వాడికి ఇప్పుడు లభిస్తోంది. అది పెట్టి పుట్టడం అంటే. కాబట్టి ఇప్పుడు నువ్వు దరిద్రుడివి. నువ్వు ఎక్కడ వాడి దగ్గర వీడి దగ్గర అడుక్కుని ఎవరు చూడకుండా కడుపులో వేసేసుకుంటావు. వచ్చే జన్మలో నీకు దారిద్ర్యం దీనివల్లనే వస్తుంది. ఊరికే ఏదో నీ మీద కొంచెం జారి చూచి 3 జన్మలు ఉన్నా కానీ నీ సర్వజన్మలు ఇంతే. అంతే కదా. 3 జన్మలంటే గ్యారంటీగా 3 జన్మలని, అంతకుముందు కాదని కాదు అర్థం. ఎందుకనంటే అతడు పెట్టడానికి ఏం లేదు, వాడికి ఏం లేదంటే అర్థం ఏమిటంటే బుద్ధి లేదు, పెట్టాలి అనేటువంటి బుద్ధి లేదు. అందుకనే భారతంలో ఏం చెప్పారు? కొంచెమైనను తగ పంచి కుడువ మేలు. కొంచెమైనా సరే పంచి, నీకున్న పిడికెడు ప్రసాదం ఇస్తారనుకోండి. ఇక్కడ ఆ ప్రసాదం చిన్న ఒక కవర్లో ఇస్తున్నారు, ఒక పాత్రలో ఇస్తున్నారు. దాన్ని గవక్క నోట్లో వేసుకోవద్దు, పక్కవాడు కూడా తింటున్నాడా లేదా అని ఆలోచించమన్నారు. అప్పుడే నీలో మానవత్వం ఉన్నట్టు. మానవత్వం లోకం కోసం కాదు, నీ కోసమే. నువ్వు అట్లా పెడితే వచ్చే జన్మలో నీకు ఎవడో పెడతాడు. వచ్చే జన్మ అంటే రేపు, ఎల్లుండి, జీవితం బతికున్నంతకాలం. అందుకనే చాలామంది ఆ దానగుణం చేత ప్రఖ్యాతులైనారు. శిబి, దధీచి, రంతిదేవుడు మొదలైనటువంటి వాళ్ళందరూ. ధర్మరాజు ఎంత అన్నదానం చేశాడండి. రాజసూయాగం చేసినప్పుడు ఆ భారతంలో వర్ణిస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ఇంట్లో ఒక విచిత్రమైనటువంటి శంఖం ఉందిట. ఆ శంఖము 1,00,000 మంది ఉత్తములైనటువంటి వ్యక్తులు భోజనం చేస్తే ఎవ్వరూ మోగించాల్సిన అవసరం లేకుండా దానంతరం అది మోగుతుందిట. ఆ యజ్ఞం జరిగిన అన్ని రోజులు అది మోగుతూనే ఉందిట.
ద్రౌపది వాళ్ళందరికీ భోజనాలన్నీ కూడా అమర్నాయా లేదా అని చూసి అర్ధరాత్రి ఇంక తినేవాళ్ళు ఎవరూ లేరు అనేటువంటి నమ్మకం కలిగిన తర్వాత అప్పుడు కొంచెం పదార్థం తిని పడుకునేదిట. ఇదంతా భారతంలో వర్ణించారు. ఏమొచ్చింది దీనివల్ల? ఏమొచ్చింది? 10 మందికి పెట్టినందువల్ల ఏమొచ్చింది? శాశ్వతంగా వాళ్ళ చరిత్ర మనం చదువుకుంటున్నాం. వాళ్ళ చరిత్ర మనకు ఆదర్శప్రాయమైంది. మనం కూడా అట్లా ప్రవర్తించాలి అనేటువంటి స్థితిని మనం భావన చేస్తున్నాం. కాబట్టి యజ్ఞభావన కానీ, దానభావన కానీ, త్యాగభావన కానీ ఇవన్నీ చాలా పరమములు అని చెప్తూ ఉంటారు వేదాల్లో.